హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రొఫెసర్ పైథాన్ టెక్ ఇన్ తెలుగు. గైస్, ఈరోజు మన వీడియో వచ్చేసరికి వర్డ్ కౌంట్. వర్డ్ కౌంట్ అసలు మనకి ఈ క్వశ్చన్లోనే ఉందన్నమాట. వర్డ్ కౌంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సెంటెన్స్ తీసుకుంటే అందులో ఉన్న ఈచ్ వర్డ్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయడాన్ని మనకి వర్డ్ కౌంట్ అని అంటుంటాం అనమాట. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. గైస్, ఇంతకంటే ముందు మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఏంటంటే నెక్స్ట్ వేవ్కి సంబంధించిన ఆల్ టఫ్ ప్రాబ్లమ్స్లో ఉన్న లాజిక్స్ ఏంటి, అలాగే మనకి ఐడిపి ప్రిపరేషన్ అని చెప్పేసి ఐడిపి అటెంప్ట్ చేయకముందే మనకి ఐడిపి ప్రిపరేషన్ సిరీస్ 1 అని చెప్పేసి సిరీస్ 2 అని చెప్పేసి మనకి ఇచ్చారు. దాంట్లో కూడా చాలా టఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ దాంట్లో సొల్యూషన్స్ ఉన్నాయి. కానీ ఆ సొల్యూషన్స్ ఏంటంటే మనకి చాలా లెంతీ సొల్యూషన్స్, కొన్ని ఏంటంటే కవర్ చేయని కాన్సెప్ట్లో నుంచి ఉన్న టాపిక్స్ నుంచి కూడా పెట్టారనమాట. అవి కూడా ఎలా ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటివరకు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డైరెక్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం గైస్. సో మన కాన్సెప్ట్ ఈరోజు వచ్చేసరికి వర్డ్ కౌంట్ అన్నాం కదా. ఈ వర్డ్ కౌంట్ అనేది గ్రాండ్ అసైన్మెంట్ 3లో ఉన్న ప్రాబ్లం అనమాట. సో దాంట్లో మనం శాంపుల్ ఇన్పుట్ 1 తీసుకొని ఈరోజు సాల్వ్ చేసి చూద్దాం. మనకి శాంపుల్ ఇన్పుట్ నేను ఆల్రెడీ ఇక్కడ రాసుకున్నాను చూడండి. హలో వరల్డ్, వెల్కమ్ టు పైథాన్ వరల్డ్. ఈ క్వశ్చన్ని మనం ఈరోజు సాల్వ్ చేస్తున్నాం అనమాట. సో మనకి ఈ క్వశ్చన్లో ఏముంది, హలో అనేది ఒక వర్డ్ ఉంది, వరల్డ్ అనేది ఒక వర్డ్ ఉంది, వెల్కమ్ ఉంది, టూ ఉంది, పైథాన్ ఉంది, వరల్డ్ ఉంది. మనకు హలో అనేది 1 టైం రిపీట్ అయింది, వరల్డ్ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, వెల్కమ్ అనేది 1 టైం రిపీట్ అయింది, టూ అనేది 1 టైం రిపీట్ అయింది, పైథాన్ అనేది 1 టైం రిపీట్ అయింది. సో మనకు అవుట్పుట్ ఏం రావాలి, హలో అనేది 1 టైం రావాలి, వరల్డ్ అనేది 2 టైమ్స్ రావాలి, వెల్కమ్ అనేది 1 టైం రావాలి, అలాగే టూ అనేది 1 టైం రావాలి, పైథాన్ అనేది 1 టైం రావాలి. మళ్ళీ వరల్డ్ 2 టైమ్స్ అనేది రాకూడదు, ఎందుకంటే ఆల్రెడీ వరల్డ్ అనేది 1 టైం వచ్చింది కదా. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఈరోజు సెక్షన్లో మనం తెలుసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇన్పుట్గా తీసుకోవడానికి సెంటెన్స్ అని చెప్పేసి ఒక ఇన్పుట్ రాసుకుంటాను. స్ప్లిట్ ఫంక్షన్ వాడుకొని మనం ఏంటంటే ఇచ్చిన ఇన్పుట్ని ఈచ్ వర్డ్గా మనం స్ప్లిట్ చేసుకుంటాం అనమాట. చేసుకున్నాను కదా గైస్. దీన్ని ఏం చేస్తానంటే డిఫైన్ చేయడానికి ఒక కాలింగ్ ఫంక్షన్ రాసుకుంటున్నాను. దానికి కౌంట్ ఆఫ్ వర్డ్స్ అని వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాం. కౌంట్ ఆఫ్ వర్డ్స్ ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకొని దీనిలో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మనం రాసుకున్నాం కదా సెంటెన్స్, దీన్ని పాస్ చేస్తాను అనమాట. వచ్చాను కదా, దీన్ని ఇప్పుడు డిఫైన్ చేద్దాం. కౌంట్ ఆఫ్ వర్డ్స్ సెంటెన్స్ పాస్ చేసాం కదా. ఇది గైస్ ఇక్కడ వరకు అర్థమైంది కదా. మనం ఏం చేయలేదు, మనం ఇచ్చిన ఇన్పుట్ని తీసుకున్నాం, ఇన్పుట్ని మనం డిఫైన్ చేయడానికి కింద కాలింగ్ ఫంక్షన్ ఇచ్చాం, పైన డిఫైన్ చేస్తున్నాం అనమాట. దీనికోసం ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రజెంట్ ఒక ఎంప్టీ డిక్షనరీని తీసుకుందాం అనమాట. సో దానికి ఒక పేరు వచ్చేసి పిక్ ఆఫ్ ఏ అనే ఒక ఫంక్షన్ తీసుకుంటాను. ఒక వేరియబుల్ నేమ్ క్రియేట్ చేసుకున్నాను, దానికి ఎంప్టీ డిక్షనరీని డిఫైన్ చేశాను అనమాట. ఒక ఎంప్టీ డిక్షనరీని తీసుకున్నాను. మనకు అర్థం అవ్వాలి, ఎంప్టీ డిక్షనరీ అంటే ఎంప్టీ డిక్షనరీలో ఏం యాడ్ అవ్వాలన్నా కీ వాల్యూ పేర్స్తో సహా యాడ్ అవ్వాలి. మనకు ఆ విషయం తెలుసు కదా. సో దీనికోసం ఏం చేస్తానంటే ఫర్ లూప్ ఫర్ ఈచ్ వర్డ్ ఇన్ సెంటెన్స్ అన్నాను అనమాట. ఇప్పుడు ఈచ్ వర్డ్ ఇన్ సెంటెన్స్ అంటే ఫస్ట్ టైం ఏమవుతుంది, లూప్ రిపీట్ అయినప్పుడు ఫస్ట్ టైం హలో వస్తుంది, సెకండ్ టైం వరల్డ్ వస్తుంది, థర్డ్ టైం వెల్కమ్ వస్తుంది, తర్వాత టూ వస్తుంది, తర్వాత పైథాన్ వస్తుంది, తర్వాత వరల్డ్ వస్తుంది. ఇది కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇఫ్ కండిషన్ వాడుకుంటాను అనమాట. ఇఫ్ మనకి ఈచ్ వర్డ్ అనేది ఈచ్ వర్డ్ నాట్ ఇన్ డిక్షనరీ ఏ అన్నాను కదా, మనం డిక్ట్ ఏ అని చెప్పేసి పెట్టుకున్నాం కదా. ఈ డిక్ట్ ఏలో లేకపోతే మనం ఇప్పుడు ఈచ్ వర్డ్ అన్నాం కదా, ఈచ్ వర్డ్ అనేది మనకి ఎంప్టీ డిక్షనరీ తీసుకున్నాం కదా, దానిలో లేకపోతే ఈచ్ వర్డ్ అనేది యాడ్ అవ్వాలన్నమాట. సో దానికోసం ఏం చేయాలి, బ్రాకెట్ సెకండ్ ఈచ్ వర్డ్ కదా, ఈచ్ వర్డ్ ఈక్వల్ టు 1 అవ్వాలన్నమాట. లేకపోతే కదా ఏం చేస్తాం, మనకి డిక్షనరీకి యాడ్ అవ్వాలంటే ఇలా రాసుకుంటాం తెలుసు కదా, డిక్ట్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఈక్వల్ టు 1 అని పెట్టుకుంటాం. అలా కాకుండా మనం లిస్ట్ తీసుకున్నాం అనుకో, అపెండ్ ఆఫ్ అని రాసుకుంటాం. మనం ఇప్పుడు డిక్షనరీ తీసుకున్నాం కాబట్టి స్క్వేర్ బ్రాకెట్లో ఈచ్ వర్డ్ ఈక్వల్ టు 1 అని చెప్పి పెట్టుకుంటాం. ఒకవేళ మనకి ఈచ్ వర్డ్ అనేది
డిక్షనరీలో ఉందనుకో ఎల్స్ కండిషన్, ఎల్స్ ఆఫ్ ఏ బ్రాకెట్స్ విచ్ వర్డ్ ఈక్వల్ టు, అప్పుడు ఒకవేళ ఎంత ఉందనుకో ప్లస్ ఈక్వల్ టు 1 అవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. ఈచ్ వర్డ్ అనేది ఏంటిది, ఫస్ట్ ఏమొస్తుంది, హలో వస్తుంది. హలో అనేది డిక్షనరీలో లేదు కాబట్టి ఇప్పుడు ఇది ఏమవుతుంది, హలో కాలమ్ ఆఫ్ 1 అనేది యాడ్ అవుతుంది అనమాట. సెకండ్ ఏమవుతుంది, ఓల్డ్ అనేది వెళ్తుంది. ఓల్డ్ అనేది వెళ్ళినప్పుడు ఓల్డ్ అనేది కూడా డిక్షనరీలో లేదు. అప్పుడు ఏమవుతుంది, మనకి ఓల్డ్ కాలమ్ ఆఫ్ 1 అనేది యాడ్ అవుతుంది. అలాగే మనకి లాస్ట్ వరకు వస్తే ఓల్డ్ అనేది మళ్ళీ అన్ని ప్రెజెంట్ అన్ని వన్ టైమే ఉన్నాయి కాబట్టి పైథాన్ వరకు వన్ టైం యాడ్ అయిపోతాయి. ఇక్కడ ఓల్డ్ అనే దానికి వచ్చేసరికి లాస్ట్ వర్డ్ వచ్చేసరికి ఓల్డ్ అని ఉంది కదా, అది యాడ్ అయినప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఓల్డ్ అనేది మనకి దీంట్లో ఒకసారి ఉంటుంది. ఇక్కడ ఓల్డ్ అనేది ఆల్రెడీ వెళ్ళిపోయి దాంట్లో ఉంటుంది కాబట్టి సెకండ్ టైం ఈ ఓల్డ్ అనేది వెళ్ళినప్పుడు ఈ ఎల్స్ కండిషన్లోకి వస్తుంది. అప్పుడు ఏంటంటే +1 అనేది యాడ్ అవుద్ది. సో దీనికోసం మనం రిటర్న్ ఫంక్షన్ రిటర్న్ ఆఫ్ టీ అంట, అది ఏ అన్నాను కదా. దీన్ని ఒక్కసారి మనం ఇక్కడ వరకు ప్రింట్ చేసి చూద్దాం. మనకు అవుట్పుట్ ఏమొచ్చిందో ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ వరకు ఒకసారి మనం ప్రింట్ చేసి చూద్దాం. దీనికి ఒక వేరియబుల్ నేమ్ క్రియేట్ చేసుకుందాం. ఎగ్జాంపుల్ రిజల్ట్ అంట, ఒక వేరియబుల్ నేమ్ క్రియేట్ చేసుకుని దీన్ని ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఆఫ్ రిజల్ట్, ఒకసారి రన్ కూడా చూద్దాం. రన్ కూడా కొట్టండి, ఒక్క నిమిషంలో బాక్స్ అవుతుంది. రన్ కూడా కొట్టాను చూడండి. నాకు ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది, హలో 1 వచ్చింది, ఓల్డ్ అనేది 2 టైమ్స్ వచ్చింది, వెల్కమ్ అనేది 1 టైం వచ్చింది, 2 అనేది 1 టైం వచ్చింది, పైథాన్ అనేది 1 టైం వచ్చింది. మనకి ఇలా రావాలి అవుట్పుట్ 1 by 1 రావాలి. 1 by 1 రావాలంటే ఏం చేయాలి, మనం మళ్ళీ ఫర్ లూప్ వాడుకొని ఈచ్ క్యార్ అనుకుంటే సరిపోద్ది కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్టెండ్ చేద్దాం. ఇప్పుడు మనకి ప్రింట్ అనేది తీసేసి ఇప్పుడు ఏంటంటే ఫర్ మనకేంటంటే డిక్షనరీలోని ఉన్న వర్డ్స్ని మనం ఈచ్ క్యార్గా చేయాలంటే కీ వాల్యూ పేర్స్గా చేయాలి. సో దానికోసం కీ కామా వాల్యూ అనుకొని సపరేట్ చేసుకుంటాం అనమాట. కీ వాల్యూ పేర్స్ని సపరేట్ చేసుకుంటాం. కీ కామా వాల్యూ ఇన్ రిజల్ట్ రాసుకున్నాం కదా, రిజల్ట్ డాట్ ఐటమ్స్ చేసుకున్నాం కదా. అంటే నేను వీటిని విడగొట్టుకున్నాను అనమాట, సపరేట్ చేసుకున్నాను. కాలమ్ ఆఫ్ దీన్ని మనం ఒక పేరుగా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరు అనుకొని మనం ఇక్కడ ఏం వాడతాం అంటే ప్లేస్ హోల్డర్స్, ఆల్రెడీ మనకి చెప్పారు కదా ప్లేస్ హోల్డర్స్. సో ఇక్కడ ప్లేస్ హోల్డర్స్ వాడుకుంటాను అనమాట. పేర్ బ్రాకెట్స్ కాలం తర్వాత మనకి స్పేస్ ఉండాలి. వచ్చే అవుట్పుట్ ప్రతి వర్డ్కి కాలం పక్కన స్పేస్ ఉండాలి కాబట్టి ఇంకొక ప్లేస్ హోల్డర్ పెట్టుకున్నాను. డాట్ ఫార్మాట్ ఫంక్షన్ వాడుకొని ప్లేస్ హోల్డర్లో ఏమేమి ప్లేస్ అవ్వాలి, మనకి కీ అనేది ప్లేస్ అవ్వాలి, వాల్యూ అనేది ప్లేస్ అవ్వాలి. ప్లేస్ అయింది కదా. ఇప్పుడు ఒకసారి మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ పేరు చేశాను కదా, ఒకసారి మనం రన్ కూడా చూద్దాం. రన్ కూడా కొట్టాం. ఇప్పుడు అవుట్పుట్ ఏమవుతుందో చూద్దాం. మన అవుట్పుట్ చూసినట్టయితే హలో అనేది 1 టైం వచ్చింది, ఓల్డ్ అనేది 2 టైమ్స్ వచ్చింది, వెల్కమ్ అనేది 1 టైం వచ్చింది, 2 అనేది 1 టైం వచ్చింది, పైథాన్ అనేది 1 టైం వచ్చింది. ఇది శాంపుల్ ఇన్పుట్ 1. అలాగే శాంపుల్ ఇన్పుట్ 2 కూడా చూద్దాం. సెకండ్ శాంపుల్ ఇన్పుట్ ఏమో ఇచ్చాడు, దిస్ ఈజ్ మై బుక్ అని ఇచ్చాడు కదా. దిస్ ఈజ్ మై బుక్, దీన్ని కూడా ఒకసారి మనం రన్ కూడా చూద్దాం. చూడండి మనకి ఇందులో ఏమొచ్చింది, దిస్ అనేది 1 టైం వచ్చింది, ఈజ్ అనేది 1 టైం వచ్చింది, మై అనేది 1 టైం వచ్చింది, బుక్ అనేది 1 టైం వచ్చింది. సో మన కోడ్ అనేది ప్రాపర్గా రన్ అవుతుంది అనమాట. ఇదిగా ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసరికి. సో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. గైస్ మన అర్థమవుతుందో లేదనేది మనకి కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు మెన్షన్ చేయండి. అండ్ జస్ట్ చూసి మీకు క్లాస్ అర్థమవుతుందో లేదా అనేసి మీ రివ్యూ అయితే ఇవ్వండి. సో మీ రివ్యూని బేస్ చేసుకొని నేను క్లాసులు ఫర్దర్గా ఇంకా మీకు ఎలా అర్థం అవ్వాలి అని ఎలా చేయాలి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.